మనం ఎంత చిన్నవి కావాలన్నా కాల్చుకోవచ్చు, పెద్దవి కాల్చుకోవచ్చు, రోస్ట్గా కాల్చుకోవచ్చు, వైట్గా కాల్చుకోవచ్చు. ఇవి బాగా పట్టకుందా తెల్లగా ఉండాలి కదా. కొద్దిగా శనగపిండి, ఒక 1/4 కేజీ శనగపిండి పోసుకుంటున్నాను. శనగపిండి, బియ్యం పిండి ఒక 1/2 కేజీ పోసుకుంటున్నాను. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని మనం కలుపుకోవాలి. మనం 5 వరకు చిన్నపిల్లలకి మనం ఇంట్లో చేసి ఇచ్చే వంటకాలు, మనం ఏదైనా సరే ఇంట్లో చేసి ఇచ్చేటివి బాగా హెల్త్కి మంచిది. చాలా వరకు డాక్టర్లు బయట ఫుడ్ ఎక్కువగా పెట్టద్దండి చిన్నపిల్లలకి అంటారు. మీరు కూడా బయట ఫుడ్ ఎక్కువ పెట్టద్దండి చిన్నపిల్లలకి. 5 వరకు అమ్మ నాయన చిన్నపిల్లలకి ఏదైనా చేసి ఇచ్చేదానికి ట్రై చేయండి. మీ పనులలో ఎక్కువగా ఉండొద్దండి. చిన్నపిల్లలకి చాలా వరకు చేసి ఇచ్చేది. కడాయిలో నూనె వేడెక్కినాక మనం మురుకులు అనేది పిండుకుందాము. ఇప్పుడు నైస్ సైడ్లో లేపా. ఇప్పుడు లేపినామని ఓకే. చూడండి, 5 వరకు మురుకులు చిన్నపిల్లలకి వేసేయండి. మనం మురుకులు తీసుకున్నాను. మనం చిన్నవి వేసుకోవచ్చు, పెద్దవి వేసుకోవచ్చు. నేను ఒకటైతే పెద్దవి వేసినాను. ఇప్పుడు మనం చిన్నవి పళ్ళకి దానికి ఆపే. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. మనం కలుపుకునే దాంట్లో ఉంది, మురుకులు బాగా వస్తాయి. మనం సాఫ్ట్గా నీళ్ళు కొంచెం అనుకుగా కలుపుకుంటే మురుకులు అనేది చాలా బాగుంటుంది. కట్టకట్ట లేకుండా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది, సూపర్గా వచ్చింది మురుకులు అయితే. మీరు కూడా ట్రై చేయండి, తినండి.